ఈ ఒక్క ఆకుతోటి నిజంగా మన తెల్ల జుట్టుని శాశ్వతంగా నల్లగా మార్చుకోవచ్చండి. సో, ఆకుతోటి మనకి తెల్ల జుట్టు నల్లగా మారుతుందా అని చెప్పి అంటే కనుక నిజంగానే మారుతుంది. నేను ట్రై చేసినాకే నేను మీతో చెప్పడం అయితే జరిగిందండి. సో, నేను చెప్పినాక ఎంతోమంది ఈ ఆకును వాడారు. మా అమ్మ వాళ్ళు కానీ, లేదంటే మా అత్తయ్య వాళ్ళు కానీ, మా ఆడపడుచులు కానీ చాలామంది కూడా ఈ ఆకుతోటి వాళ్ళకుండే తెల్ల జుట్టుని కంప్లీట్‌గా నల్లగా మార్చుకుంటున్నారు. సో, మీకు ఈ ఆకు చూపిస్తున్నాను చూడండి. ఈ ఆకు గురించి మీకు తెలిసే ఉంటుంది. బిళ్ళగన్నేరు ఆకు. అవునండి. ఫస్ట్‌లో నేను కూడా నిజంగా బిళ్ళగన్నేరు ఆకుని వాడితే తెల్ల జుట్టు నల్లగా వస్తుందా అని చెప్పి అనుకున్నాను. బట్ నేను ఎప్పుడైతే దీన్ని యూజ్ చేయటం స్టార్ట్ చేశానో నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ మొక్క అనేది చాలా చక్కగా సర్వసాధారణంగా పెరిగే మొక్క అనమాట. ఈ మొక్క మనకి ఇట్లా ఉంటుంది. సో, అంటే ఎన్నో రకాల ఫ్లవర్స్ అనేవి దీనికి పూస్తూ ఉంటాయి. ఐ మీన్ ఎన్నో రకాల ఫ్లవర్స్ అంటే కలర్స్ అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ కదా, పింక్ కలర్లో ఉంటాయి, వైట్ కలర్లో ఉంటాయి, కొన్ని ప్లేసెస్లో ఎల్లో కలర్ పూలు కూడా ఉంటాయి. ఫ్లవర్ కలర్ అనేది ఏదైనా కానీ బట్ ఈ బిళ్ళగన్నేరు ఆకు అనేది ఏ ఫ్లవర్ ఉన్న ఆకైనా కూడా మీకు సెట్ అయిపోతుంది అనమాట. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. వీడియో మీరు ఎక్కడా స్కిప్ చేయొద్దండి, ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎన్నో రకరకాల హెయిర్ డైస్ అనేవి యూజ్ చేసుకుంటూ ఉంటారు కదా, అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. దీనికోసం అని చెప్పి నేను ఒక గుప్పెడు బిళ్ళగన్నేరు ఆకుల్ని తీసుకున్నాను. వాటిని నీట్గా వాష్ చేసుకొని చక్కగా ఇట్లా ఐరన్ కడాయిలో యాడ్ చేసుకోండి. తరువాత ఒక 6 నుంచి 7 ఎండు ఉసిరి ముక్కల్ని తీసుకున్నాను. సో, ఉసిరి అనేది మనకి న్యాచురల్ కలర్ అనమాట. అంతేకాకుండా వైటమిన్ సి అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. మనకి జుట్టు బాగా దట్టంగా పెరగడానికి, తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడానికి ఉసిరికాయ అనేది చాలా బాగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ నేను తీసుకున్నాను 2 టేబుల్ స్పూన్స్ టీ పౌడర్ అనమాట. ఏ బ్రాండ్ అయినా కానీ మీరు తీసుకోవచ్చండి, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఈ టీ పౌడర్ కూడా మనకుండే తెల్ల జుట్టుని కంప్లీట్గా నల్లగా మార్చడానికి చాలా బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ నేను తీసుకుంటున్న ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ని తీసుకున్నాను. నేను ఇక్కడ బ్రూ కాఫీ పౌడర్ని తీసుకున్నానండి. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఐరన్ కడాయిలో యాడ్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ అనేది ఇందులో నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కడాయిని తీసుకొని వెళ్ళి మనం స్టవ్ మీద పెట్టుకొని చక్కగా రోల్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఆకుల్లో ఉండే రసం, టీ పౌడర్లో ఉండే టీ డికాషన్ లాగా వస్తుంది కదా, సో అదంతా కూడా వాటర్లోకి దిగిపోవాలి. మనకి కంప్లీట్గా వాటర్లోకి దిగిన తర్వాత వాటర్ కలర్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతాయి, బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి అనమాట. సో, నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా నిజంగా మీరు కూడా షాక్ అవుతారండి ఒక్కసారి దీన్ని వాడిన తర్వాత. మనం బయట నుంచి ఎంతో ఖర్చు పెట్టుకొని హెయిర్ డైస్ అనేవి తెచ్చుకుంటాము. అప్పటికప్పుడు మనకి కలర్ అనేది చేంజ్ అయ్యి ఇన్స్టెంట్ రిజల్ట్ ఉంటుంది. బట్ దానివల్ల మీకు హెయిర్ ఫాల్ అయిపోవడం, స్కాల్ప్ మీద ఇచ్చింగ్ రావడం, స్కాల్ప్ ఇరిటేషన్ రావడం, డాండ్రఫ్ ఎక్కువైపోవడం, ఇలా చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. బట్ ఇది మనకి న్యాచురల్. ఇందులో నేను యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా న్యాచురల్ అనమాట. ఇప్పుడు ఈ వాటర్ని నేను మరొక బౌల్లోకి ఫిల్టర్ చేసుకుంటున్నాను. మీరు ఈ వాటర్ని ఒక్కటినే కూడా యూజ్ చేయొచ్చు. చక్కగా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని వీక్లీ 3 టైమ్స్ అనేది ఈ వాటర్ని మీ వైట్ హెయిర్ మీద స్ప్రే చేయండి. ఇలా స్ప్రే చేస్తూ ఉంటే కొద్ది రోజులకి మీ తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది. బిళ్ళగన్నేరు ఆకులో మనకి ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయండి. చాలా పెద్ద పెద్ద నయం కాని జబ్బుల్ని సైతం నయం చేయడానికి బిళ్ళగన్నేరు ఆకుల్ని ఆయుర్వేదంలో చాలా చక్కగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా
తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి కూడా ఈ బిళ్ళగన్నేరు ఆకు అనేది చాలా బాగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను ఇదే ఐరన్ కడాయిలో ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్, అంటే మీ హెయిర్ లెంత్ని బట్టి మీకు ఎంత పౌడర్ అయితే సరిపోతుందో అంత పౌడర్ని, అంటే ఇక్కడ నేను హెన్నా పౌడర్ని తీసుకుంటున్నాను. హెన్నా కూడా మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్ అనమాట. హెన్నా అంటే గోరుంటాకండి. ఈ గోరుంటాకుని పౌడర్ లాగా చేసుకొని మనకి బయట చక్కగా చాలా తక్కువ కాస్ట్లో మనకి హెన్నా పౌడర్ అనేది బయట దొరుకుతుంది. తెచ్చుకోండి హెన్నా పౌడరు. మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్ కాబట్టి హెన్నా పౌడర్ని జుట్టుకి తరచుగా పెట్టుకోవడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారడంతో పాటుగా జుట్టు స్మూత్గా మెత్తదనం వస్తుంది. జుట్టు బాగా గ్రోత్ అవుతుందండి. స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా కూడా స్ప్లిట్ ఎండ్స్ కూడా కంట్రోల్ అయిపోయి జుట్టు సూపర్ స్పీడ్గా పెరగడానికి మనకి హెన్నా పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా వైట్ హెయిర్ అనేది కామన్ అయిపోయింది. సో వాళ్ళకు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. వారానికి ఒక్కసారి ట్రై చేయండి. బాగా కొంత టైం ఎక్కువగా ఉంది, పర్లేదు మేము తయారు చేసుకోగలము అని చెప్పి అనుకుంటే కనుక వారానికి 2 సార్లైనా కానీ దీన్ని యూజ్ చేసుకోండి. నేను ఈ హెన్నా పౌడర్ కలిపిన తర్వాత ఒక నైట్ అంతా కూడా అలా వదిలేసానండి. తరువాతి రోజు దీన్ని మీరు పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా మీకు కంప్లీట్గా అంటే బ్లాక్ కలర్లోకి టర్న్ అయిపోతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత బ్లాక్గా వచ్చిందో. సో దీన్ని మీరు హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి, వైట్ హెయిర్ లేకపోయినా కూడా ఫ్యూచర్లో మాకు వైట్ హెయిర్ రాకూడదు అనుకునే వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. దీనివల్ల ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, ఇచ్చింగ్ రావడం, ఇరిటేషన్ రావడం ఏది ఉండదన్నమాట. ఎందుకంటే అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి. ఎవరికైనా కానీ బాగా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, వాళ్ళకి పాల చుక్క పడినా కూడా ఇరిటేషన్ వచ్చేస్తుంది. అటువంటి స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ప్యాచ్ టెస్ట్ అంటే ఏం లేదండి, కొంచెం ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ని తీసుకొని మీ చెవి వెనుక భాగాన చర్మం మీద కొంచెం అలా రాయండి. అలా రాసి ఒక పావు గంట సేపు అలా వదిలేసేయండి. అలా వదిలేసిన తర్వాత మీకు అక్కడ ఎటువంటి ఎలర్జెటిక్ అంటే దురదగా అనిపించడం, మంటగా అనిపించడము, తీసేసేయాలి, కడిగేసేయాలి అన్నంత ఇదిగా అనిపించడం అలా ఉంటే కనుక మీకు ఇది సెట్ అవ్వనట్లు లెక్క. అలా ఏమీ లేకుండా నార్మల్గానే ఉంటే కనుక మీకు ఇది సెట్ అయినట్లు లెక్క అనమాట. సో వాళ్ళు హ్యాపీగా అప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బయట నుంచి ఎన్నో రకాల కెమికల్స్ తెచ్చుకొని యూజ్ చేసుకునే కంటే కూడా ఇంట్లో దీన్ని ప్రిపేర్ చేసుకొని మీ తెల్ల జుట్టుకి అప్లై చేసుకొని చక్కగా నల్లగా మార్చుకోండి. చాలా సింపుల్గా. ఇది పెట్టుకున్న తర్వాత మీరు ఒక హాఫ్ అన్ అవర్ అంటే ఒక అరగంట ఉంచుకొని తర్వాత నార్మల్గా మీరు షాంపూ తోటి తలస్నానం చేసేయండి. మీకు ఇలా కంటిన్యూగా చేస్తూ ఉంటే మీ తెల్ల జుట్టు అనేది శాశ్వతంగా నల్లగా మారిపోతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు, యూజ్ చేసుకుంటారు. మొదటిసారి ఎవరైనా మన ఛానల్లోకి వస్తే కనుక మన ఛానల్లో కింద స్మార్ట్ సరిత పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని మీరు యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా నేను పెట్టే వీడియోస్ అనేవి ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేసేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.